హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్టీ విద్యార్థులకైతే ఒక శుభవార్త అయితే వచ్చిందండి. ఎవరైతే ఎస్టీ విద్యార్థులు ఉంటారో, సో ఎస్టీ విద్యార్థులకొచ్చేసరికి మనకి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి నిధులైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే విడుదలైతే అయ్యాయండి. చాలామంది ఎస్టీ విద్యార్థులు చూసుకున్నట్లయితే మనకి ఎంటీఎఫ్ ఇంకా ఆర్‌టీఎఫ్ ఫుల్ ఫీజు రీయింబర్స్‌మెంట్ 2024కి సంబంధించిన ఫుల్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే క్రెడిట్ అయితే అయిందండి. సో ఎస్టీ విద్యార్థులు చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్టీ విద్యార్థులకు ఏదైతే మనకి ఆర్‌టీఎఫ్ ఏదైతే విద్యా దీవెన అమౌంట్ ఉంటుందో, సో, కాలేజ్‌కి వేసే అకౌంట్ కాలేజీ ట్యూషన్ ఫీజ్ అనేది. సో, కాలేజీ ట్యూషన్ ఫీజ్ అయితే కాలేజీకైతే మీకు పూర్తి స్థాయిలో అయితే పడ్డయితే జరిగిందనమాట. అలాగే ఎవరైతే ఎస్టీ విద్యార్థులుంటారో, సో, వాళ్ళకి ఎంటీఎఫ్ ఏదైతే వసతి దీవెన ఉంటుందో, సో, వసతి దీవెన మెయింటెనెన్స్ ఫీజ్ అనేది మనకి ఎవరైతే స్టూడెంట్ యొక్క జాయింట్ అకౌంట్ ఏదైతే మదర్ ఇంకా స్టూడెంట్ యొక్క జాయింట్ అకౌంట్ క్రియేట్ అయితే అయిందనమాట. సో, దానికి సంబంధించి మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో, మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపించబోతుందనమాట. సో, మీరు సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు. మీరు జ్ఞానభూమి పోర్టల్‌లోకొచ్చిన తర్వాత సో, చూపిస్తాను అదెలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడాను. సో, ఎంతమంది ఎస్టీ విద్యార్థులకైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి పూర్తి బకాయిలు పడ్డాయని చెప్పేసి అంటే, మనకి పూర్తి 2024 సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ పడ్డది అని చెప్పేసి కామెంట్ చేయండి. సో, ఎంతమందికైతే పడ్డాదో సో, అందరూ కూడా కామెంట్ అయితే చేయండి. సో, ఇదొచ్చేసరికి మనం ఏదో చెప్పడం లేదు. బట్ రియల్‌గానే పడ్డది. కొంతమంది ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేశారు. అవి మీకు చూపించట్లేదు. బట్ ఏంటంటే నిజంగానే ఎస్టీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే క్రెడిట్ అయితే అయిందండి. సో, మీరు కూడా ఇప్పుడు ఎస్టీ విద్యార్థి అయినట్లయితే వీళ్ళది చెక్ చేసుకోండి. సో, చెక్ చేసుకుంటే మీకు క్రెడిట్ అయితే అయినట్టు చూపిస్తుందనమాట. సో, ఇక్కడ ఏం లేదు జ్ఞానభూమి పోర్టల్ మీద వచ్చిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత సింపుల్‌గా లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి సో, ఆడ క్యాప్చా అయితే ఎంటర్ చేసి మీకు ఫర్గోట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఫర్గోట్ పాస్వర్డ్ మీద మీరు పాస్వర్డ్ గాని మర్చిపోయినట్లయితే సో, అలా ఎంటర్ అయితే అయిపోయిన తర్వాత స్కాలర్‌షిప్ స్టాటస్ దగ్గరికైతే వెళ్ళి అక్కడికైతే వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి స్కాలర్‌షిప్ స్టాటస్ మీద క్లిక్ చేసి మీ యొక్క అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ డౌన్ చూసుకున్నట్లయితే మీకు అమౌంట్ క్రెడిట్ అనేది చూపిస్తుందనమాట. సో, ప్రస్తుతం వచ్చేసరికి నా దగ్గర ఏ ఎస్టీ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే లేవు. సో, బట్ ఏంటంటే కామెంట్ సెక్షన్‌లోని అదే విధంగా మనకి టెలిగ్రామ్ ఛానెల్ ఏంటంటే ఎస్టీ విద్యార్థులకైతే ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ క్రెడిట్ అయిందని చెప్పేసైతే మనకి ఫోటోస్ సో, అవన్నీ కూడా పెట్టడం జరిగిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో, అదే విధంగా ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.